నిల్మ. అండ్ నుమాన్, తొలి ఫలితం ఎన్ని గంటలకు అంటే విడుదల కానుంది? దీనికి సంబంధించి అంటే చాలా వరకు కూడా మొత్తం 9 రౌండ్ల వరకు ఉండనున్నాయి. సో ఫలితం కరెక్ట్ గా మనకి ఎన్నో రౌండ్ కి కన్ఫర్మ్ కానుంది? దాదాపు 4-5 రౌండ్లో ఫలితం కొంత తెలియేటటువంటి అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 ప్రాంతంలో కొంత ఫలితాలు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ గెలుపు ఓటములకు సంబంధించినటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం మధ్యాహ్నం తర్వాత అయితే వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ కూడా ఒకంత గతంతో పోలిస్తే కొంత పర్సంటేజ్ పెరిగింది. అంటే 48, గతంలో 45% మాత్రమే నమోదైంది. కాబట్టి సో మొదట 2-3 రౌండ్లకు సంబంధించి 4వ రౌండ్లలో కొంత ఫలితం వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి, 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సో ఇందులో మాత్రం దాదాపు 5 రౌండ్లలో ఫలితాలు ఒకంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లు కంప్లీట్ అవడానికి మాత్రం సాయంత్రం దాదాపు 5:30 నుంచి 6 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ ఒక స్పష్టత ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం తెలిసేది మాత్రం మధ్యాహ్నం వరకు అయితే కొంత తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు నీలిమ. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే ఉప ఎన్నికలు అనగానే ఓటింగ్ శాతం అనేది ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. బట్ ఈసారి మాత్రం 1% పెరిగింది అని చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంటంటారు? ఎస్, ముఖ్యంగా ఇటు ఓటింగ్కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇంట్లో 14 మంది ఓటర్లు ఉంటే ఆ ఇంట్లో కేవలం 4 మంది మాత్రమే ఓటింగ్ వేసినటువంటి పరిస్థితి. సో ఓటింగ్ పర్సెంట్ తగ్గడానికి కారణాలు కూడా ఇప్పటికే ఇటు ఈసీ అన్వేషించింది. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కాలనీస్ లాంటి ఏరియాలో ఉన్నటువంటి వారు ఓటు వేయడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే కేవలం 1.5-2% మాత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. సో గతానికి ఇప్పటికీ కొంత కేవలం ఒక 2% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా దాదాపు అంటే ఒక 3,000 నుంచి 4,000, 5,000 వరకు ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి. బస్తీల ప్రజలు స్వచ్ఛందంగా కొంత ఓటు వేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కాలనీస్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, దాంతోపాటు కొంత ఎక్కువగా హైఫై ఉన్నటువంటి ఏరియాస్, అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఏరియాస్లో ప్రజలు మాత్రం ఓటు వేయడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి. అంటే 2018 ఎన్నికల్లో ఇదే పరిస్థితి, 2023 ఎన్నికల్లో ఇదే పరిస్థితి. సో ప్రస్తుతము ఉప ఎన్నికల్లో కూడా అదే సిచ్యువేషన్. వాస్తవానికి ఉప ఎన్నికలంటే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం మునుగోడు ఎలక్షన్స్ చూసాము. సో అక్కడ కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. సో అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాస్తవానికి 65-75% వరకు ఓటింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని వాస్తవానికి ఇటు ఎలక్షన్ కమిషన్ భావించింది, అభ్యర్థులు అదే భావించారు. బట్ ఆశించిన స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగకపోవడం అనేది ఒకంత ఏదైతే ఆలోచించదగ్గ విషయమో. బట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగకపోవడం అనేది అంటే కేవలం 48% మాత్రమే పెరిగింది 2023 జనరల్ ఎలక్షన్స్కి. ఇప్పటికీ కేవలం పెరిగింది 1.25% మాత్రమే పెరిగింది. సో ఈ ఓటింగ్ వల్ల మాత్రం అంటే ఎవరికి ఈ పెరిగినటువంటి 1%, 1.5% ఓటింగ్ ఎవరికి, అధికార పార్టీకి ప్లస్ అవుతుందా లేకపోతే ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందా? లాస్ట్ అంటే చివరి 4 గంటల నుంచి 6 గంటల సమయంలో నమోదైనటువంటి పోలింగ్ అయినటువంటి ఓట్లు ఆ సైలెంట్ ఓటింగ్స్ అని చెప్తున్నారు ఇప్పటికే ఇటు విశ్లేషకులు కూడా. మరి అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందా లేకపోతే ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందా ఏంటనేది మాత్రము సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ ప్రాసెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా మంది కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పందాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఇటు అధికార పార్టీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్ వేస్తుంటే ఇక ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ గెలుస్తుందని. ఎందుకంటే సర్వేల్లో కూడా ఒకంత స్పష్టత అనేది లేదు. ఒక్కొక్క సర్వేలో ఒక్కొక్క విధంగా ఉంది. ముఖ్యంగా సాయంత్రం ఏదైతే 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సో అది సైలెంట్ ఓటింగ్ అని చెప్తున్నారు. సో ఆ ఓటింగ్ ఎవరికి ఉపయోగపడింది, ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది ఏంటనేది మాత్రం కాసేపట్లోనే వెలువడేటటువంటి అవకాశం ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో వాటి ప్రాసెస్ అంతా కూడా మొదట అవుతుంది. అంటే మొదటి ఫలితం 10 గంటల వరకు వెలువడేటటువంటి అవకాశం ఉంది. 9:30 నుంచి 10 గంటల వరకు వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఇక 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రౌండ్కి దాదాపు 1 గంట నుంచి 45 నిమిషాలు, 1.5 అవర్ వరకు పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈవీఎంలు టెక్నికల్గా మొరాయించకపోతే మాత్రం ఫటాఫట్ తొందరగా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఇప్పటికే అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇటు పోలీసులు కూడా దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు నీలిమ. రైట్, థ్యాంక్ యూ నుమాన్.
ఇక మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు